తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు మొదలవగా మిగతా జిల్లాల్లో కూడా ఇవి విస్తరిస్తాయని వెల్లడించింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, ఇంకా నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మరోవైపు హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే యాక్టివ్గా మారడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చిరుజల్లులు కురుస్తున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే సముద్ర తీరం వెంబడి పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. కాబట్టి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలండి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, మల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, ఇంకా నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి. ఇక మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణ, ఒడిషా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. మత్స్యకారులకు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.